స్వామి వివేకానందుడు యావత్ భారతీయ ఆలోచన విధానాన్ని, భారతీయ తత్వాన్ని మార్చేసిన వ్యక్తి. తన జ్ఞాన సంపదతో కేవలం భారతీయులనే కాదు, పాశ్చాత్యుల మన్నలను కూడా అందుకున్న మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానందుడు. 1853 జనవరి 12న భువనేశ్వరి దేవి గర్భాన జన్మించిన నరేంద్ర దత్త కాలక్రమంలో వివేకానందుడిగా పేరుగాంచాడు. పుట్టుకతోనే స్వతహాగా యోగి లక్షణాలు కలిగిన నరేంద్రుడు చిన్నతనంలోనే జ్ఞాన సాధన ప్రారంభించాడు. అంతేకాకుండా రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజంలో సభ్యుడిగానూ చేరాడు. అయితే రామకృష్ణ పరమహంస పరిచయంతో అతని జీవితమే మారిపోయింది. ఆయనలోని ఎన్నో సంఘర్షణలకు సమాధానం లభించింది. రామకృష్ణ పరమహంస పరమపదించిన తర్వాత 1887లో తన సోదరుడితో కలిసి సన్యాస దీక్షను స్వీకరించి స్వామి వివేకానందగా మారారు. యోగిగా మారిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన వివేకానందుడు అనేక మందిని కలుసుకున్నాడు. ఆ సమయంలోనే భారతదేశంతో పాటు ప్రపంచం గురించి కొన్ని ద్యోతకాలను తెలియజేశారు. వివేకానందుడు తన 39 ఏటనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన మరణాంతరం 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రగతి భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. ఆయన వెల్లడించిన చాలా విషయాలను నేడు జరుగుతున్న సంఘటనలకు దగ్గరగా ఉన్నాయి. స్వామీజీ తన మరణానికి ముందే వచ్చే 50 ఏళ్లలో బ్రిటిష్ చెర నుంచి భారత్కు విముక్తి లభిస్తుందని తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రాబల్యం పెరిగి వీరు శాసించే స్థాయికి చేరుకుంటారని తెలిపారు. చైనా, రష్యాలో విప్లవాలు సంభవిస్తాయని తెలియజేశారు. తన పర్యటన, పరిశోధన ద్వారా స్వామీజీ వాటి భవిష్యత్తును ఊహించారు. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి పదంలో దూసుకుపోతాయి. చాలా సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుంది. అలాగే పేదల సాధికారత దీని ద్వారా సాధ్యమవుతుందని వివరించారు. స్వతంత్రం తర్వాత భారత్లో పశ్చిమ దేశాల పెట్టుబడిదారి స్వభావం వృద్ధి చెందుతుందని అన్నారు. ఇండియాకు చెందిన పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లు ప్రపంచంలోనే మొదటి స్థానాల్లో ఉంటారని తెలిపారు. పశ్చిమ దేశాల్లో ఆధ్యాత్మిక చింతన క్రమంగా పెరుగుతుందని అన్నారు. అమెరికా లాంటి దేశాలు ఇప్పటికే అనుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధించాయి, కానీ అది శాశ్వతమైన శాంతిని ఇవ్వలేదని తెలిపారు. ఈ విధంగా తన జ్ఞానంతో భారతీయులనే కాదు యావత్ ప్రపంచాన్ని మేల్కొల్పిన స్వామి వివేకానందుడు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందుగానే తన మనోనేత్రంతో ఊహించి చెప్పారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వివేకానంద ఉపదేశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.